స్టార్టింగ్ బేస్ మోడల్ వచ్చేటప్పటికి మీకు 24,000 ఉంటుంది. తర్వాత జాలీ టైప్ మిషన్ అంటారు, ఇది వచ్చేటప్పటికి 29,000 ఇస్తున్నాం. హై స్పీడ్ చాఫ్ కటర్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ రేట్ అండి. ఇది 5 బ్లేడ్తో 25,000 మాత్రమే ఇస్తున్నాం. ఇది 5 బ్లేడ్ హెవీ, మీరు ఇంజన్తోనే తీసుకోండి మోటార్తోనే తీసుకోండి 25,000. 3 బ్లేడ్ మోడల్ అనమాట, అది 33,000కి ఇస్తున్నాం. ఇది C2 మోడల్, మీకు వచ్చేటప్పటికి 39,000లోనే ట్రాక్టర్ పీటీఓ షాఫ్ట్, 3 HP సింగిల్ పేజ్ మోటారు, ప్లేట్ టైపు బ్లేడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత D2, ఈ D2 మోడల్ వచ్చేటప్పటికి బ్లోయర్ టైప్లోకి వస్తుంది. ఇది 42,000 రూపీస్. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి భవానీపురం విజయవాడ సిటీ నడి మధ్యలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకు డైరీ మిత్ర వారి డైరీ మిషనరీస్ ఇక్కడ మనకు ఉన్నాయి. డైరీ మిషనరీస్ అంటే మెయిన్గా చాప్ కట్టర్స్ ఉన్నాయి. చాప్ కట్టర్స్లో 10 రకాలు ఉన్నాయి, దాంతోపాటు మ్యాట్స్ ఉన్నాయి, దాంతోపాటు మిల్కింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మరి ఈ 10 రకాల చాప్ కట్టర్స్ స్పెషాలిటీ ఏంది, ఏ రైతులకు ఈ చాప్ కట్టర్స్ ఉపయోగపడతాయి, ఇక్కడ ఉన్న ఈ 10 రకాల చాప్ కట్టర్స్ గురించి మన దగ్గర రాజేందర్ గారు ఉన్నారు, వారి ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేందర్ గారు. నమస్తే అండి. మీ దగ్గర మనం ఇంతకుముందు వీడియో తీసినాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవునండి. మీరు ఈ మధ్య కాలంలో చాప్ కట్టర్లను అప్డేట్ చేసినామని విన్నాము. అవునండి. అసలు మీ దగ్గర ఇప్పుడు టోటల్గా ఎన్ని చాప్ కట్టర్స్ ఉన్నాయి? ఇంతకుముందు నాకు తెలిసి 10 రకాలు ఉన్నట్లు ఉన్నాయి ఇంతకుముందు. అవునండి. ఆ 10 రకాల్లో అప్డేట్ చేసిన ఏమేమి ఉన్నాయి, ఏ రైతులకు ఉపయోగపడతాయి ఒకసారి క్లియర్గా చెప్పండి. లాస్ట్ టైం చేసిన వీడియో లాగా ఇప్పుడు కూడా 10 రకాలు అయితే ఉన్నాయండి, పెరగలేదు. మోడల్స్ పెంచకుండా ఆ మోడల్స్లో అమ్మేటప్పుడు ఏమైందంటే కొంతమంది రైతులు మాకు ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేసి మాకు సలహాలు ఇచ్చారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ మేమేం చేస్తున్నాం, అమ్మిన ప్రతి రైతుకి ఫోన్ చేసి ఎలా ఉంది, ఇంకేమన్నా చేంజెస్ ఇంకా బాగుంటే ఉంటుందా అన్నట్లు అడుగుతున్నాం. అడిగిన తర్వాత ఆ నెక్స్ట్ టైం నుంచి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నామో వాటికి అప్గ్రేడ్ ఇస్తూ వచ్చినాం. ఇప్పుడు అందరు కూడా మెయిన్గా చెప్పేది ఏంటంటే పెద్ద చాఫ్ కటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మూవ్ చేయడానికి కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. వాళ్ళ కోసమని ఫస్ట్ మేము వీల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్గా కొన్ని అంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే పెద్ద మోడల్స్లోనే వీల్స్ ఇస్తారు, మేము చిన్న మోడల్ వరకు కూడా అన్ని వీల్స్ ఇస్తున్నాం. దీనివల్ల రైతు కూడా తీసుకెళ్ళినా వాళ్ళ రైతు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈజీగా మూవ్మెంట్ కోసం ఉంటుంది. ఇది మెయిన్ అప్గ్రేడ్. దీని తర్వాత ఈ షీట్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఎక్కడైనా సరే మనం చూసేది ప్లేన్ షీట్ చూస్తామండి. ఇక్కడ మేమేం చేసినాం, ట్రైన్స్ లోపల కింద ఉండే షీట్స్ ఉంటాయి కదా, ఈ షీట్స్ వేయడం వల్ల లైఫ్ టైం ఎక్కువ, మిషన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కాకుండా ప్రస్తుతానికి లాస్ట్ టైం చాలామంది ఒకవేళ సూపర్ నేపియర్ అనేది 10 అడుగుల పైన ఉంటుంది కాబట్టి ఈ ఫీడ్ గార్డ్లో పెట్టడానికి అంటే ఇంతకు ముందు చాలా చిన్నగా ఉండేది, ఆ ఫీడ్ గార్డ్లో పెట్టడం ఇబ్బంది అన్నప్పుడు ఇంకొక 6 అంగుళాలు అనేది పెంచడం జరిగింది. ఇక్కడ సైడ్ పెంచేసినాం. దీనివల్ల ఏంటి, మనకి ఏదైనా సరే పొడుగ్గా ఉన్న గడ్డి పెట్టినా సరే కింద పడకుండా ఉంటుంది. తర్వాత రోలర్స్లో మెయిన్గా చాలా వరకు మేమేం చేస్తున్నాం, ఫస్ట్లో అన్ని 2 రోలర్స్ ఇచ్చేవాళ్ళం. గడ్డి లాక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పినప్పుడు రోలర్స్ అనేది 3 ఇవ్వడం జరిగింది. ఈ 3 రోలర్స్ ఇవ్వడం వల్ల గడ్డి ఈజీగా లోపలికి వెళ్తుంది, తద్వారా అవుట్పుట్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా అవుతూ ఉంటుంది. ఇది కాకుండా దీని లోపల ఏదైతే ప్లేట్స్ ఉంటాయో ఈ ప్లేట్ సైజ్ కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే కొంచెం వైబ్రేషన్స్ అన్నట్లు కొంతమంది రైతులు మాకు సలహాలు ఇచ్చారు. రైతుల సలహా మేరకు ఈ ప్లేట్ సైజు మరి ఈ బ్లేడ్ థిక్నెస్ కూడా పెంచడం జరిగింది. ఇది 3 బ్లేడ్ల చాఫ్ కటర్ అండి. ప్రస్తుతానికి ఈ చాఫ్ కటర్ మాత్రమే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం అంటే చిన్న రైతులకు ఒక 15 పశువులు ఉన్న రైతులకు కూడా ఇది చాఫ్ కటర్ హెవీనెస్ ప్లస్ 3 బ్లేడ్స్ ప్లేట్ టైప్ కావడం వల్ల అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, సేమ్ టైం రేటు కూడా కొంచెం తగ్గిస్తున్నాం. దీనికే కొంచెం ఎక్సలెంట్ మోడల్ లాగా ఒక్కసారి కింద చూసినట్లయితే పోయినసారి చెప్పిన విధంగా కూడా ఇది ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కటర్. ఇది ముందు మోటార్తోనే ఇస్తాం మేము, కానీ కొంతమంది రైతులు ఒకవేళ పవర్ లేనప్పుడు దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఎలా అని చెప్పేసి చిన్న రైతులు ఆలోచిస్తారు. పెద్ద రైతులు ఆటోమేటిక్గా డైరెక్ట్ ట్రాక్టర్ ఆపరేటెడ్ చాఫ్ కటర్స్ కొనుక్కుంటారు, వాళ్ళు పెట్టగలరు. చిన్న రైతులకి ఆ సామర్థ్యం ఉండదు కాబట్టి ఒకవేళ ట్రాక్టర్ ఉంటే తిప్పుకోవడం కోసం అని చెప్పి మేము ఈ పీటీఓ షాఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పీటీఓ షాఫ్ట్ వల్ల చాలామంది రైతులు మాకు చెప్పింది ఏంటంటే పవర్ లేనప్పుడు కూడా మేము రన్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి మాకు సలహా ఇవ్వడం జరిగింది. అప్గ్రేడ్ విషయానికి వస్తే ప్రతిదానికి వీల్స్ అనేది తప్పనిసరిగా ఇస్తున్నామండి. దీనికి ఇది కూడా ఈ మోడల్కి ఇది కూడా అప్గ్రేడ్ చేసాం. దీని తర్వాత ఈ మోడల్ మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యే మోడల్ అని లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ టైం అంటే వీడియోలో మనం ఓన్లీ 2 బ్లేడ్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినాం. అప్పుడు చాలామంది రైతుల సలహా మేరకు ఇప్పుడు 3 బ్లేడ్లు అంటే ఈ మిషన్లో కూడా ఒకవేళ 55-60 వేల మిషన్ పెట్టుకునే విధంగా బ్లోయరు బ్లేడు ఇలా 3 బ్లేడ్లు 3 బ్లోయర్లు
మొత్తం ఇలా ఇచ్చినామండి. అది కాకుండా ప్లేట్ సైజ్ వచ్చేటప్పటికి పోయినసారి ఇది విడత తక్కువ ఉండేది, ఇప్పుడు దీని మందం మళ్ళీ ఈ థిక్నెస్ కూడా రెండు కూడా పెంచడం జరిగింది. ఈ అవుట్పుట్ దీనివల్ల మాకు ప్రతి రైతు చెప్పేది ఏంటంటే అవుట్పుట్ గడ్డి కనీసం 200 కిలోల వరకు కూడా పెరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఈ చాఫ్ కటర్ ప్రస్తుతానికి ఒకవేళ మా దగ్గర హైయెస్ట్ సేల్ ఉన్న చాఫ్ కటర్స్ అంటే ఇవేనండి. D2 మోడల్ మాత్రమే ఎక్కువ సేల్ అవుతుంది ప్రెసెంట్గా. ఇక్కడ మనకు ముందల ఇది ఒక షీట్ మనకు ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇదే మోడల్ ఇది ఎన్ని రకాల ఉన్న పశువులకు ఉపయోగపడుతుంది, అసలు రైతులు దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే అండి, ఈ మోడల్ కూడా D2నేనండి. ఈ మోడల్ ఏంటంటే పోయినసారి ఇచ్చినప్పుడు మేము అంటే దీన్ని బెల్ట్ గార్డ్ అంటారు, సేఫ్టీ గార్డ్ లాగా. ఈ సేఫ్టీ గార్డ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు సేఫ్టీ గార్డ్స్ ఏమీ లేవు, చాలా కంపెనీ సేఫ్టీ గార్డ్ ప్రొవైడ్ చేయదండి. కానీ మేము ఇది కూడా రైతుల సలహా మేరకు వాళ్ళకు ఒకవేళ ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి సేఫ్టీ గార్డ్ అనేది ప్రొవైడ్ జరిగింది. ఇది వచ్చేటప్పటికి మీకు గడ్డి పెట్టే వైపు ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్. ఈ రెండు మోడల్స్ D2 అంటారు. ఈ సేఫ్టీ గార్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్క దాని నుంచి వాళ్ళకి చేతుల పరంగా కానీ వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ల పరంగా చిన్నపిల్లల పరంగా ప్రతిదీ సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి మాకు చెప్తున్నారు. అయితే జాగ్రత్తల విషయానికి వస్తే ప్రతి ఒక్క చోట మీరు వినే విధంగా వీటికి కూడా గడ్డి తక్కువ పెట్టుకోవాలి, సరిపడా పెట్టుకోవాలి, ఆయిల్స్ వాడాలి, గ్రీజ్ వాడాలి, ఇవన్నీ కామన్. అయితే మేము పర్టికులర్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ షీట్ అనేది మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే సూచనలు. ఈ సూచనలు ఒక్కసారి ఏ రైతన్నా తీసుకున్నప్పుడు ఇది చదవగలిగితే ఈ మిషన్ మెయింటెనెన్స్ ఎలా అన్నది ఈజీగా తెలుస్తుంది. తద్వారా మిషన్ లైఫ్ టైం కానీ వాళ్ళ అవుట్పుట్ కానీ ఎక్కువగా రోజులు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది కాక చాలామంది ఏమనుకుంటారు, ఈ లోపల ఉన్న మామూలు ఈ గేర్ సిస్టమ్కి ఒకటి గ్రీజ్ అప్లై చేస్తే చాలు అనుకుంటారండి. కానీ నిజానికి ఈ లోపల గ్రీజ్ అప్లై చేసినప్పుడు ఈ గ్రీజ్ మాత్రమే అప్లై చేస్తే తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. గ్రీజు ఆయిల్ కలుపుకొని మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవాలి, అప్పుడు మాత్రమే దీని పనితనం కానీ దీని లైఫ్ కానీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకవేళ గ్రీజ్ ఒకటి మాత్రమే అప్లై చేయగలిగితే ఈ వీల్స్ తొందరగా అరిగిపోవడం, మీకు గడ్డి లోపలికి లాక్కోకపోవడం, అవుట్పుట్ తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ చాప్ కట్టర్ను తీసుకుంటే మనకు దీంట్లో కూడా 3 బ్లేడ్స్ ఉంటాయి. అవునండి, 3 బ్లేడ్స్లో ఈ చాప్ కటర్ విషయంలో పెద్ద మిషన్స్ ఎలాగైతే ఉంటాయో, ఒకవేళ అంటే బయట మార్కెట్లో ఇప్పుడు 60,000 దొరికే మిషన్స్కి మాత్రమే బ్లోయర్ సపరేట్గా ఇస్తారు. ఆ బ్లోయర్ ప్లేట్ కూడా దీనికి ఇప్పుడే ఎక్సెస్గా ఇచ్చినాం. చిన్న మిషన్స్ ప్లేట్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. అంటే మనకు ఒక ప్లేట్ లోపల ఏదైతే మెయిన్ ప్లేట్ ఉంటుందో ఆ ప్లేట్కి 3 బ్లేడ్లు 3 బ్లోయర్లు మొత్తం 6 యాంగులర్స్ ఫిక్స్ చేసి ఇస్తున్నాం. దీనివల్ల దాని అంటే మూమెంట్ కానీ ఆ బయటకి ఆ బ్లోయింగ్ చేసే విధానం కానీ పెరుగుదల ఉంటుంది. ఇది బ్లోయర్ ప్లేట్, ఇది బ్లేడ్. ఈ 3 బ్లేడ్ చాఫ్ కట్టర్ కూడా ఇది పెద్ద మిషన్స్ లో మాత్రమే ఇస్తారు, కానీ మేము ఈ మోడల్ కూడా సప్లై చేస్తున్నాం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ రావాలనే ఆలోచనతో ఇది బ్లేడ్ అండి. బ్లేడ్ కూడా ఈ యాంగులర్ సైజ్ ఒకసారి చూడండి, ఈ యాంగులర్ థిక్నెస్ కానీ ఈ బ్లేడ్ థిక్నెస్ కానీ ఎక్కువ. తద్వారా నెక్స్ట్ ఈ బ్లోయర్ ప్లేట్ కూడా చిన్న సైజ్ కాకుండా పెద్దది ఇచ్చినాం. దీనివల్ల స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే కటింగ్ స్పీడ్ పెరుగుతుంది, అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఈ బ్లోయర్స్ అనేది ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే దీనికే అటాచ్ చేస్తారు. దీనికి అటాచ్ చేయడం వల్ల ఆ బ్లోయర్ స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడు తద్వారా అంటే అవుట్పుట్ కెపాసిటీ తగ్గుతుంది. అలా తగ్గకూడదు, చిన్న ఫార్మర్స్ కూడా ఎక్కువ సాటిస్ఫై కావాలి. రేపటి రోజు వాళ్ళు ఒక 5 పశువులు 10 పశువులు ఎక్కువ పెంచుకున్నా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదనే ఒక ఆలోచనతో మాత్రమే ఇది అప్గ్రేడ్ చేసామండి. అవుట్పుట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి అంటే స్పీడ్ కూడా పెరుగుతుంది, స్పీడ్ పెరిగినప్పుడు అవుట్పుట్ ఈజీగా పెరుగుతుంది. ఎవరికన్నా ఇప్పుడు రైతులు మామూలుగా అయితే 15 అనిమల్స్ ఉంటాయి, అంటే ఆవులు కానీ గేదెలు కానీ లేదా 10 ఉంటాయి, వాళ్ళకు ఇప్పుడు ఇంత పెద్ద చాప్ కట్టర్ ప్రెజెంట్లీ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత పెద్దది కాస్ట్ పెట్టుకోవాలంటే కూడా కొంత ఇబ్బంది. మరి వారి కోసం మన దగ్గర ఏమున్నాయి, వాటి స్పెషాలిటీ ఏమిటి? అలాంటి రైతుల కోసం మేమైతే ఈ జాలీ టైప్ మోడల్, అందరికీ తెలిసిన మోడల్ ఇది. ఈ జాలీ టైప్ మిషన్ ఈ లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఓన్లీ 2 బ్లేడ్లతోనే వచ్చింది. 2 బ్లేడ్లు అనేటప్పటికి ఓన్లీ 10 పశువులు ఉన్న రైతులు మాత్రమే వాడుతున్నారు. అయితే ఒకవేళ వాళ్ళు 5 పెంచుకున్నా సరే ఇబ్బంది లేదు అనుకోవడానికి మేమేం చేసామంటే ఈ 2 బ్లేడ్స్కి ఇంకొక బ్లేడ్ ఎక్స్ట్రా ఇచ్చేది 3 బ్లేడ్లకి తయారు చేసినాం. ప్రస్తుతానికి 3 బ్లేడ్లు ఇచ్చాం. ఈ 3 బ్లేడ్లు ఇవ్వడం వల్ల వాళ్ళు మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే రెగ్యులర్ వచ్చే అవుట్పుట్ కంటే ఇది కూడా ఒక మ్యాక్సిమం 150 కిలోలు ఈజీగా పెరిగింది. వాళ్ళు రేపటి రోజు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న దూడలు పెద్దవి అయినా సరే మళ్ళీ మిషన్ మార్చుకునే అవసరం లేదు. దాంతోపాటు ఇంకా మరి ముఖ్యంగా వీళ్ళకి పర్ఫార్మెన్స్ హైగా ఉండడం కోసం ఈ మిషన్ కూడా 3 HP సింగిల్ పేజ్ మోటార్ ఇస్తున్నాం. 3 HP సింగిల్ పేజ్ జనరల్గా వచ్చి ఎక్కడైనా మార్కెట్లో మనకి 2 HP సింగిల్ పేజ్ మాత్రమే ఈ మిషన్కి ఇస్తారు. మనం కొంచెం పర్ఫార్మెన్స్ హైగా ఉండడం కోసం అని చెప్పి
మనం 3 HP సింగిల్ పేజ్ మోటార్ దీనికి ఇస్తున్నామండి. 2 బ్లేడ్కైనా 3 HP సింగిల్ పేజ్, 3 బ్లేడ్కైనా సరే 3 HP సింగిల్ పేజ్. ఇలా ఇవ్వడం వల్ల రైతు కూడా ఒకవేళ సాటిస్ఫైగా తొందరగా పని అయిపోవడం లాంటి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. ఓకే, ఇంకా మనకు మామూలుగా అయితే మీ దగ్గర 3 బ్లేడ్స్ 4 బ్లేడ్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి చాప్ కట్టర్లలో. అయితే మీకు కామన్గా చాప్ కట్టర్స్ అన్నిటికీ ఒకటే రకం మోటార్ ఇస్తున్నారా? రైట్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్ని మోడల్స్కు ఇప్పుడు మనకు మోటార్ తీసుకుంటే ఎంత HP మోటార్ ఇస్తున్నారు? అది ఒకటే కంపెనీకి సంబంధిస్తున్నారా లేదా రైతుల రిక్వెస్ట్ చేస్తే వేరే ఇస్తున్నారా? మేము ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇది కూడా రైతుల మీద డిపెండ్ అయ్యే వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా చేస్తున్నాం. మేమైతే ఇప్పటికి కూడా ఇంట్రొడ్యూస్ చేసింది ఒకటే రకం లక్ష్మీ మోటార్ అంటారు. ఇది కామన్గా మీరు అన్ని చోట్ల వినే ఉంటారు. కాకపోతే వాళ్ళు అంటే ఇతర కంపెనీలు ఎలా ఇస్తున్నారో తెలియదు, వారంటీస్ గ్యారంటీస్. మేమైతే ఈ 2 బ్లేడ్ చాప్ కట్టర్ నుంచి మొదలు పెడితే నేను చెప్పిన D2 వరకు కూడా లక్ష్మీ 3 పేజ్ సింగిల్ పేజ్ మోటరే ఇస్తున్నాం. అది ప్యూర్ కాపర్ వైండింగ్ మోటార్. అయితే కొంతమంది రైతులు మాకు ఇది వద్దు, ఒకవేళ క్రాంప్టన్ మోటారు, లూబీ మోటారు, మ్యారథాన్ మోటార్స్ ఏది కావాలన్నా అంటే కొంచెం బ్రాండ్ ఉంటే మాకు ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకునే రైతుల కోసం మేము అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. కానీ మీకు ఇచ్చే సలహా ఏంటంటే మోటార్ ఒకవేళ ముందు ఎక్కడైనా సరే ఈ కంపెనీ మోటార్స్ కాకుండా ఈ మిషన్కి వచ్చిన మోటార్ తీసుకోండి. మిషన్ మోటార్ తీసుకున్న తర్వాత మీకు ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు మోటార్ మార్చుకోగలిగితే మీకు డబ్బులు సేవ్ అవుతాయి ఫస్ట్. ఒకవేళ ముందే మీరు కంపెనీ మోటార్ తీసుకుంటే కంపెనీ మోటార్ మామూలు మోటార్ కంటే దగ్గర 8,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. రైతుకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు ఈ కంపెనీస్ ఏదైనా కానివ్వండి, నా దగ్గరైనా ఎక్కడైనా, ముందు మోటార్ మాత్రం వాళ్ళు ఇచ్చేది వాడండి. మీకు ఇబ్బంది అనుకున్నప్పుడే వెళ్ళండి. ఒకవేళ మోటార్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యి పోతే మీరు ఏమైనా రీప్లేస్మెంట్ చేయగలుగుతారా? అవునండి. అయితే మొదట్లో మేము కూడా వారంటీ ఇచ్చేవాళ్ళం. ఈ వారంటీ ఇవ్వడం వల్ల మాకేంటంటే ఎన్ని లోడ్స్ తెచ్చినా సరే ఆ లోడ్స్ అన్ని అమ్ముడవుతున్నా మాకు ఒక 100-200 మిషన్స్ అమ్మినప్పుడు అందులో నుంచి మహా అయితే ఒక 3-4 మిషన్స్ మాత్రమే ఇబ్బంది పెట్టాయి. అందువలన నెక్స్ట్ టైం నుంచి మేమేం చేసినాం, రైతుకి ఇంకా భరోసా పెంచాలని వారంటీ కాకుండా రీప్లేస్మెంట్ వారంటీ అనేది ఇంట్రడ్యూస్ చేసినాం. రీప్లేస్మెంట్ అంటే ఈ రోజు కొంటే ఒకవేళ కరెక్ట్గా సంవత్సరం లోపల అది 365 రోజైనా సరే డైరెక్ట్గా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మోటార్తో డైరెక్ట్ మోటార్ తీసుకొచ్చి మోటార్ ఇవ్వడం తప్ప దాని గురించి ఎలా కాలింది కానీ ఎలా ప్రాబ్లం వచ్చింది అనే క్వశ్చన్ కూడా మేము ఇంతవరకు ఆ 3 మనుషులు కూడా వేయలేదు. డైరెక్ట్ ఇస్తున్నాం. ఎందుకో మాకు పర్సంటేజ్ తగ్గింది, మోటార్స్ కాలిపోవట్లే. రీప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల మనకు వచ్చిన లాస్ ఏమి ఉండదు. ఇది కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, ఎక్కువ మంది కొనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ మోటార్ మీరు వారంటీ ఇచ్చిన తర్వాత ఒక 2 days 3 days ఉంది 365 days అని ఉండగానే ఖచ్చితంగా మీరు ఇస్తున్నారు. ఒకవేళ ఒక రోజు ముందు వచ్చినా ఇస్తారు. అది మా మోటార్స్ మేము మాకున్న భరోసా అండి. మా మోటార్స్ కాలిపోవట్లేదు, ఇబ్బంది రావట్లేదు కాబట్టి మేము ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ అంటే ఈ ధైర్యం లేకపోతే మేమైతే వారంటీ మాత్రమే ఇవ్వగలుగుతాం. అంటే చాలా చోట్ల జరిగేది ఇది. వారంటీ అంటే ఒకవేళ ఈ మోటార్ మనకే కాన్ఫిడెన్స్ లేదు, మనం రైతుకేం ఇవ్వగలం, వాళ్ళకి జస్ట్ 1 year వారంటీ మాత్రమే ఇస్తాం. మాకు ఆ ప్రాబ్లం లేదు. మా మోటార్స్ మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మేమే స్వయంగా వెళ్ళి అక్కడ చూసుకొని మొత్తం ఎంచుకొని ఈ చాప్ కట్టర్స్ తయారు చేసే దగ్గరే మోటార్స్ కంపెనీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాం కాబట్టి వీటి మీద అంత భరోసా ఉంది. మీరు ఎంత క్వాలిటీగా మోటార్లు చేయించినా ఇప్పుడు రైతులు ఉండే దగ్గర కరెంటు అనేది మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అవును లో రావచ్చు, హై రావచ్చు. అవును, ఆ టైంలో కూడా కొంత ప్రాబ్లం కావచ్చు కదా. మరి రైతులు వాటి నుంచి కూడా జాగ్రత్త తీసుకోవాలంటే రైతులు పాటించవలసిన అంశాలు ఏంటి? అవును, ఇది మాకైతే చాలా మంది రైతులు ఒకవేళ ఇప్పుడు ఇవాళ 10 మిషన్స్ అమ్మినాం అనుకోండి, 10లో ఒక 4 మాత్రం ఇలానే మీరు ఏదైతే కరెక్ట్గా అడిగారో ఈ డౌట్ వాళ్ళకు ఉంటుంది. మొత్తం ఏదైనా సరే మీరు చాప్ కట్టర్ కొన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు 2 HP తీసుకున్నా 3 HP తీసుకున్నా మీ దగ్గర ఉన్న ఏదైతే ఇంట్లో ఉండేది కానీ బయట కానీ ఆ మీటర్స్ అంటారు కదా, ఆ మీటర్ ఏదైతే ఉందో ముందు కెపాసిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అంటే 2 HP మోటార్ అయితే 2 HP సరిపోతుందా లేదా, 3 HP అయితే సరిపోతుందా లేదా, ఇది కరెక్ట్గా ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏదైతే కనెక్షన్ ఇచ్చుకుంటారో దానికి కరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ ఉంటే ఆయన ఎక్స్పర్ట్ సలహా మేరకు దానికి కావాల్సిన గేజ్, ఆ వైర్ గేజ్ అంటారు కదా, ఆ వైర్ గేజ్ మోటార్ వేసుకోవాలి, ముందే ఫిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ సేఫ్టీ విషయానికి వస్తే MCBలు ఉన్నాయి, కొంతమంది దగ్గర స్టార్టర్స్ ఉన్నాయి, ఈ రకరకాల అంటే ట్రిప్పింగ్ ఎక్విప్మెంట్ బయట దొరుకుతున్నాయి. ముందు మీరు మిషన్ రావడంతోనే మీ ఎలక్ట్రీషియన్తో మాట్లాడి
ఏది కరెక్ట్గా ఉంటుందో అది మాత్రమే చేసుకుంటే మొదటి రోజు నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు మిషన్స్ పనిచేస్తాయి. చాలా మంది రైతులు చేసేది ఏంటి, తీసుకువెళ్తారు, వాళ్ళకున్న పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, ఒకవేళ మోటార్ కెపాసిటీ పెద్దదయ్యి వాళ్ళ దగ్గర తక్కువ కెపాసిటీ ఉన్నప్పుడు మోటార్ ఇబ్బంది పడుతుంది. ఒకవేళ దాని కెపాసిటీ అయ్యి మోటార్ కెపాసిటీ చిన్నగా ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏది కరెంట్ ఎక్కువ రావడం, వోల్టేజ్ ఎక్కువ రావడం. ఈ ప్రాబ్లమ్స్ లేకుండాలంటే మాత్రం ముందు మీ ఎక్స్పర్ట్ని సంప్రదించి ఈ మోటార్కి తగ్గ ఏదన్నా సరే ఎంసీబీ కానీ స్టార్టర్ కానీ ఫిక్స్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అనేవి రావు. చాలా రోజుల వరకు, సంవత్సరాలే గడుస్తుంది. ఒకసారి మిషన్ అమ్మిన తర్వాత మా ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ ఆఫీస్లో కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు. మిషన్ సేల్ చేయడంతోనే ఫస్ట్ ఆ రోజు మొత్తం అసలు ఎలా డీటెయిల్స్ ఇవన్నీ కూడా అదే రోజు పంపిస్తాం, మొదటి రోజు నుంచే. తర్వాత మిషన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కాల్ చేసి, అది రైతులకు కాల్ చేసి ఎలా రీచ్ అయింది ఏంటన్న తెలుసుకొని, దాని తర్వాత వాళ్ళు వాడుకోవడం అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటన్న దానికి కూడా సపోర్ట్ చేసి, ఇదంతా ఎవరైనా చేసేది. అయితే దీనికంటే తర్వాత ఒకవేళ వారం తర్వాత ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా డైరెక్ట్ మాకు సర్వీస్ డిపార్ట్మెంట్ ఉందండి. కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే ఈ కస్టమర్ కేర్ వాళ్ళు ఆ రైతు యొక్క ఇబ్బంది తెలుసుకొని వాళ్ళకి ఒకవేళ మనకి స్పేర్ పార్ట్ అవసరమా లేకపోతే టెక్నికల్ సపోర్ట్ అవసరమా ఒక్కసారి టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి రైతుకు కాల్ చేసి ఒకవేళ మనిషి అవసరం ఉంటేనేమో డైరెక్ట్గా ఎక్కడికైనా పంపిస్తామండి. లేదా స్పేర్ పార్ట్ మాకు కావాలి మేము చూసుకోగలమంటే మనకి ఇప్పుడు విజయవాడ నుంచి ఆంధ్ర తెలంగాణకి అన్ని ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది, వాటికి ఇచ్చేస్తాం. ఇదే కాకుండా మధ్య మధ్యలో ఒకవేళ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రైతుకు కాల్ చేసి ఎలా వాడుతున్నారు ఏంటి అనే బాగోగులు తెలుసుకొని అప్పటికి కూడా వాళ్ళు చెప్పకుండా ఉన్న ఏదైనా విషయాలు ఉంటే అవి తెలుసుకొని వాటిని మేము రెక్టిఫై చేస్తూ ఉన్నామండి. ఓకే, మొత్తం మిషనరీస్ పరంగా రైతులకు అనుకూలంగా ఉండేటట్లు మీరు ప్రయత్నం. అవును, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ మన దగ్గరే ఉంటుంది, తయారీ మనదే, మన బ్రాండ్సే, మన మిషన్సే, మన మోటార్లే. అందుకోసం ప్రతిదీ ధైర్యంగా మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే ప్రతి చాప్ కట్టర్కు సంబంధించి స్పేర్ మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది, మొత్తం రెడీగా ఉంటాయి. చిన్న బోల్ట్ కా నుంచి ఎస్ అండి, అన్నీ రెడీగా ఉంటాయి మన దగ్గర. అయితే మేము ఇంకొకటి చేసే విషయం ఏంటంటే, మన చాప్ కట్టర్స్ కాకుండా కొన్ని చోట్ల నుంచి ఎక్కడైనా చాప్ కట్టర్స్ ఎవరైనా తెచ్చుకున్నా వాళ్ళు ప్రాబ్లం అని చెప్పినప్పుడు కూడా మేము వెళ్తున్నాం. ఎందుకంటే మనకి పని వచ్చు, మన దగ్గర టెక్నికల్ టీం ఉంది, సో మేము ఏదైనా చేయగలం. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ మాకు ఉంది. సో రైతుల సపోర్ట్ ఉండడం వల్ల ప్రతిదీ చేయగలుగుతాం. ఈ చాప్ కట్టర్స్తో పాటు ఇక్కడ మనకు కొంచెం స్మాల్ సైజ్ కనిపిస్తుంది కదా? అవునండి. ఈ చాప్ కట్టర్ గురించి ఒకసారి చెప్పండి. రెగ్యులర్గా ట్రెండింగ్లో ఉన్న చాప్ కట్టర్ అండి. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడైనా ఏదైనా హై స్పీడ్ చాప్ కట్టర్లే ఎక్కువ వస్తాయి. ఎందుకు, గడ్డి ఇందులో పెట్టడంతోనే ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి కుప్పలాగా పోస్తూ ఉంటుంది. ఇన్ని చోట్ల దొరికే మాదిరే 4 బ్లేడ్లు 3 బ్లేడ్ల నుంచి మొదలై 5 దాకా వచ్చింది. ప్రస్తుతానికి మన దగ్గర స్టాక్లో ఉన్నది మాత్రం 5 బ్లేడ్ల చాప్ కట్టరే. 5 బ్లేడ్స్లో హెవీ మోడల్ అనేది ఇస్తున్నాం. రోలర్స్ 2 ఉంటాయండి. దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి గంటకి అవుట్పుట్ 1 టన్ను వరకు వస్తుంది. దీనికి ఓన్లీ మనకి మోటార్ కాకుండా ఇంజన్తో పాటు కూడా ఇస్తున్నాం. అయితే మా దగ్గర స్పెషల్ ఏంటంటే, దీనికి ఇంజన్ అయినా మోటార్ అయినా ఒకటే రేట్లో, అంటే ఇంజన్ అయితే చాలా ఎక్కువ రేట్ అని, మోటార్ అయితే తక్కువ రేట్ అని ఉంటుంది. కానీ మా దగ్గర అయితే మాత్రం ఇంజన్కి ప్లస్ మోటార్కి ఒకటే రేటు. ఇది గంటకి టన్ అవుట్పుట్ అయితే వస్తుందండి. కానీ గంటకి టన్ అవుట్పుట్ వచ్చినా సరే ఒక 50 పశువులు ఉన్న పెద్ద రైతులు పెద్ద చాప్ కట్టర్స్కి ఎందుకు వెళ్తారన్నది మీరైతే ఆలోచించాలి. ఈ డైరీ మిత్రలో ఎన్ని పశువులు ఉన్న రైతు నుంచి ఎన్ని పశువులు ఉన్న రైతుల వరకు ఇక్కడ ఉన్న చాప్ కట్టర్స్ ఉపయోగపడతాయి? ఓకే, ప్రస్తుతానికి మా దగ్గర స్టార్టింగ్ మోడల్ అయితే ఇదండి. ఇది వచ్చేటప్పటికి 10 పశువులు ఉన్న రైతులకి ఇస్తున్నాం. ఇది ఓపెన్ వీల్ టైప్ చాప్ కట్టర్ అంటారు, అందరికీ తెలిసిందే. అయితే మేము కొంచెం స్పెషల్గా ఈ బ్లేడ్స్ ఏదైతే ఉందో ప్లేన్ కాకుండా వీటికి సాటూత్ బ్లేడ్స్ అంటారు, ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదేంటంటే సెల్ఫ్ షార్ప్నెస్, అంటే మనకి కట్ చేసే కొద్దిగా షార్ప్ అవుతుంటుంది. ఈ షార్ప్ అవడం వల్ల రైతు స్పెషల్గా వీటిని ఇప్పదీసి మళ్ళీ షార్ప్ చేసుకునే అవసరం లేదు. ఈ మోడల్ వచ్చేటప్పటికి 10 పశువుల లోపట, ఈ 10 పశువుల లోపల ఉన్న రైతులకి ఒకవేళ మాకంటే సెక్యూరిటీ దీనికి లేదు, ఇలా సెక్యూరిటీ కావాలి అన్నోళ్ళకి జాలీ టైప్ ఇస్తున్నాం. ఇది 10 పశువులకే, కానీ సెక్యూరిటీతో వస్తుంది. ఈ 10 పశువులు కాకుండా ఇంకొక 5 కూడా పెంచుకోగలం అన్నోళ్ళకి 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఇస్తున్నాం. 3 బ్లేడ్ చాప్ కట్టర్ వచ్చేటప్పటికి 15 పశువుల లోపల ఉన్న రైతులు వాడుకోవచ్చు. అదే 15 పశువులు ఉన్న రైతులు ఫ్యూచర్లో ఇంకా 20 వరకు మేము వాడుకుంటాం అన్నోళ్ళకి ఇది C2 అంటారండి మోడల్. ఈ C2 టైపు పెద్ద మిషన్ మాదిరి ఇప్పుడు ముందు ఏదైతే మనం తెలిపినామో అది ఇస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి మీకు 15 పశువులు 20 పశువుల లోపట, మ్యాక్సిమం 15 నుంచి 20 లోపల వాళ్ళకి ఈ మోడల్ ఇస్తున్నాం. ఏదైతే ఒక 20-25 పశువులు ఉంటాయో 30 పశువులకు కూడా కొంతమంది వాడుతున్నారు.
ఈ D2 మోడల్ అనేది ఇస్తున్నాం. ఈ D2 మోడల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ మోడల్ వరకు నాన్ బ్లోయర్ టైప్స్ అంటారు. ఈ మోడల్ నుంచి D2 నుంచి ఏదైతే పైన ఉంటాయో ఇవి వచ్చేటప్పటికి బ్లోయర్ టైప్ చాఫ్ కట్టర్స్. అంటే ఇది వచ్చేటప్పటికి గంటకి మీకు 600 కిలోలు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ 600 కంటే ఎక్కువ కావాలి, మేము పెద్దగా వెళ్తాం అనుకునే రైతులకి ఇది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేటప్పటికి గంటకి 800 కిలోలు అవుట్పుట్ వస్తుంది. మీరు మామూలుగా మొక్కజొన్న కానీ సూపర్ నాపియరే కానీ జొన్న ఏ గడ్డి కట్ చేసినా సరే ఇదైతే అవుట్పుట్ 800 కిలోలు వస్తుందండి. ఈ 800 తర్వాత ఆ టైప్ చాఫ్ కట్టర్స్ మా దగ్గర ఉన్నాయండి. E1 E2 అని ఒకటి వచ్చేటప్పటికే మీకు 1000 కిలోలు, తర్వాత 1200 కిలోలు ఇలా వస్తాయి. కనిపించే ఆరెంజ్ కలర్ చాఫ్ కట్టర్ ఇది ఫుల్లీ ట్రాక్టర్ ఆపరేటెడ్ చాఫ్ కట్టర్ అండి. మ్యాక్సిమం ఒక 50 పశువుల నుంచి 80 పశువులు ఉన్న రైతులు ఏమన్నా ట్రాక్టర్ది కావాలి అంటే వాళ్ళకి ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మోటార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మోటార్ అయితే ప్రొవైడ్ కావాలంటే చేస్తాం మేము. ప్రజెంట్కి అయితే ట్రాక్టర్తోనే ఇస్తాం. దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి 1500 కిలోల నుంచి 2 టన్నుల వరకు అవుట్పుట్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ ఉన్న చాఫ్ కట్టర్ వచ్చేటప్పటికి 100 పశువులు 150 ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అది వచ్చేటప్పటికి మోటార్ కూడా పెట్టుకోవచ్చు. మోటార్ 7.5 HP పైన ఉపయోగపడుతుంది. అది వచ్చి మ్యాక్సిమం 200 పశువులకు మాత్రం ఉపయోగపడుతుంది. మీరు ఇన్ని చాఫ్ కట్టర్స్ మోడల్ చెప్పారు కదా. అవునండి. దీంట్లో మనకు మెయిన్గా మీ దగ్గర ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ ఉన్నాయి, అది ఫిక్స్డా ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గెనింగ్ చేయొచ్చా? ఓకే, మా దగ్గర స్టార్టింగ్ అయితే 24,000 నుంచి మొదలవుతున్నాయండి. ఈ 24,000 అనేది లిటిల్ బార్గెనింగే తప్ప కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసో తెలియకో ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్స్ అడుగుతారు. నిజానికి ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్స్ కాదు, లిటిల్ బిట్ అయితే మేము చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే ప్రస్తుతానికి నేను విన్నది మార్కెట్లో అందరికంటే తక్కువ రేట్స్ మేము అమ్మేది. ఈ తక్కువ రేట్స్ ఎందుకు చేస్తున్నాం, రైతుకు అందించాలనే ఆలోచనతోనే. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక్కసారి అర్థం చేసుకొని వచ్చి చాఫ్ కట్టర్ చూసుకున్న తర్వాత ఏదైనా సరే మాట్లాడవచ్చు. ఈ స్టార్టింగ్ బేస్ మోడల్ వచ్చేటప్పటికి మీకు 24,000 ఉంటుంది. ఈ 24,000 తర్వాత జాలీ టైప్ మిషన్ అంటారు, ఇది వచ్చేటప్పటికి 29,000 ఇస్తున్నాం. హై స్పీడ్ చాఫ్ కట్టర్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ రేట్ అండి. ఇది 5 బ్లేడ్తో 25,000 మాత్రమే ఇస్తున్నాం. ఇది 5 బ్లేడ్ హెవీ, మీరు ఇంజన్తోనే తీసుకోండి మోటార్తోనే తీసుకోండి 25,000. దీని తర్వాత జాలీలో 3 బ్లేడ్ మోడల్ అనమాట, అది 33,000కి ఇస్తున్నాం. దాని తర్వాత పెద్ద మిషన్స్లోకి వచ్చేటప్పటికి అంటే ఇది పెద్ద మిషన్స్ కేటగిరీ వస్తుంది. ఇది C2 మోడల్ మీకు వచ్చేటప్పటికి 39,000లోనే ట్రాక్టర్ PTO షాఫ్ట్, 3 HP సింగిల్ పేజ్ మోటారు, ప్లేట్ టైపు బ్లేడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత D2, ఈ D2 మోడల్ వచ్చేటప్పటికి బ్లోయర్ టైప్లోకి వస్తుంది. ఇది 42,000 రూపీస్, 30 పశువులకి సంబంధించింది వస్తుంది. తర్వాత 3 HP సింగిల్ పేజ్ 1 year రీప్లేస్మెంట్ వారంటీ, 3 బ్లోయర్స్ 3 బ్లేడ్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని తర్వాత మోడల్స్ వచ్చేటప్పటికి ఒకటి 48,000 ఉందండి, తర్వాత ఒకటి 58,000 ఉంది. ఆ విషయానికి వచ్చేటప్పటికి ట్రాక్టర్ ఆపరేటెడ్లో అది 65,000 అండి. వెనక 200 పశువులకి సంబంధించింది అయితే మీకు 95,000 వరకు వస్తుంది. అయితే ట్రాలీ కావాలంటే ఆ లాస్ట్ దానికి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే టైర్లు ఉంటాయి కదా ట్రాక్టర్తో లాక్కపోవడానికి, లేదా ఇది ఓన్లీ ట్రాక్టర్లతో ఎత్తుకొని వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైతులే స్వయంగా చెప్తున్నారు, వేరే చోట ఇక్కడ కంపేర్ చేసుకుంటే 8,000 నుంచి మొదలుకుంటే 15,000 వరకు మా దగ్గర తక్కువ. ఇంకొక డౌట్ వచ్చింది నాకు, మరి అన్ని చాఫ్ కట్టర్స్కు 3 HP మోటార్ ఎందుకు ఇస్తున్నారు మీరు? అవునండి, అయితే జనరల్గా వచ్చేటప్పటికి ఈ మోటార్స్ కెపాసిటీ చిన్న మిషన్స్కి 2 HP ఇవ్వాలి, పెద్ద మిషన్స్కి 3 HP ఇవ్వాలి, ఇంకా పెద్ద వాటికి 5 HP ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే అందరు రైతుల దగ్గర ఉండే పవర్ సప్లై అనేది చిన్నగా ఉంటుంది. ఫస్ట్ పవర్ సప్లై అనేది ఎవరు కూడా అంటే పొలాల్లో ఉండే పవర్ సప్లై వేరు, ఇళ్ళ దగ్గర ఉండేది. ఎక్కువ మంది రైతులు చిన్న రైతులు ఎప్పుడైనా ఇళ్ళ దగ్గరే డైరీ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా అనుగుణంగా ఈ మీడియం చాఫ్ కట్టర్స్కి అయితే 3 HPనే డైరెక్ట్గా ఇస్తున్నాం. చిన్న చాఫ్ కట్టర్కి అయితే పర్ఫార్మెన్స్ ఎక్కువ రావాలని చెప్పేసి 3 HP ఇస్తున్నాం. వాటికి 2 HP ఇవ్వడం వల్ల మాకు రేట్ తగ్గుతుంది. కానీ అక్కడ మాకు కావాల్సింది రైతు అనేది సాటిస్ఫైగా ఉండాలి. సో అప్పుడు పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది, వాళ్ళకున్న ఇంటి పవర్ సప్లై సరిపోతుంది. ఇంకా ఒకవేళ 20-30 పశువులు ఉన్న వాళ్ళు ఆ రైతులు ఇళ్ళ దగ్గర పెట్టుకోరు, వాళ్ళు పొలాల్లో అట్లా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పవర్ సప్లై ఉంటుంది కాబట్టి 5 HP కొనుక్కుంటారు. ఓకే, చివరిగా ఇక్కడున్న ఈ రైతు మిత్ర వారి చాప్ కట్టర్స్కు మొత్తము అన్ని రకాల స్పేర్స్ బెల్టులతో సహా బోల్టులతో సహా రెడీగా ఉంటాయి. అన్ని రెడీగా ఉంటాయండి. మా చాఫ్ కట్టర్సే కాదు, వేరే కంపెనీ చాఫ్ కట్టర్స్ తీసుకున్నా కొంతమంది రైతులు ఫోన్ చేసినప్పుడు మేము వాళ్ళకి సలహా ఇస్తున్నాం, మా దగ్గర కొనొద్దు, ముందు మీరు వచ్చి తెలుసుకోండి మార్కెట్లో, తెలుసుకున్న తర్వాత అప్పుడు మాది బెనిఫిట్ అని అనిపిస్తే మాత్రం కొనండి, లేదా ఎక్కడ మీరు తీసుకున్నా కానీ మేమైతే మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం.
ఎందుకు టెక్నికల్ టీం ఉంది కాబట్టి మా భరోసా అయితే ఇంతవరకే మేము ఇవ్వగలుగుతున్నాం రైతుకి. ఇంత తక్కువ కాస్ట్లో చాప్ కట్టర్స్ ఉన్నాయని మీరు అంటున్నారు. అవునండి. అంటే తక్కువ కాస్ట్ ఉండడం వల్ల క్వాలిటీ తగ్గుతుందా? అలా ఏం లేదండి. ఇక్కడ ఒక విషయం, మనం ఆంధ్ర తెలంగాణలో చూస్తే ఎక్కడైనా ఇతరులు ఎవరైనా సరే చాప్ కట్టర్స్ అనేది వాళ్ళ షాప్లో ఒక భాగం మాత్రమే. కానీ మా దగ్గర చాప్ కట్టర్స్ అనేది స్పెషల్. మేము చాప్ కట్టర్సే మెయిన్గా పెట్టుకొని చేస్తున్నాం. అంటే మేము ఒకటేసారి 100-150 చాప్ కట్టర్స్ తయారు చేసి తెస్తున్నాం. ఇప్పుడు 100-150 తయారు చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ ఏదైనా సరే నార్మల్గా ఉంటుంది. ఒక 5-10 చాప్ కట్టర్స్ కొన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క రేట్ అనేది వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం మేము ఎక్కువగా చాప్ కట్టర్స్ చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ సేమ్ ఉంటుంది, రేటు తగ్గుతుంది. ఓకే, మీరు కేవలం స్పెషల్గా చాప్ కట్టర్స్ అంటున్నారు కదా. అవును. వీటితో పాటు ఇంకేమన్నా డైరీ ఎక్విప్మెంట్స్ కావాల్సిన రైతులు కూడా ఉంటారు కదా, అవి ఏమన్నా మీ దగ్గర దొరుకుతాయండి. దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి మిల్కింగ్ మిషన్స్. ఈ మిల్కింగ్ మిషన్స్ విషయంలో మేము ఇక్కడ విజయవాడలో ఉంటున్నాం కాబట్టి గేదెలకి సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ అనేది మా దగ్గర స్పెషల్. గేదెలకి సంబంధించిన చాలామంది గేదెలకి ఎక్కువ మిల్కింగ్ మిషన్స్ పనిచేస్తే లేదని డౌట్. అయితే మా దగ్గర మేము ఇచ్చే భరోసా, మేము ఏదైతే మిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో గేదెలకి 100% పనిచేస్తుంది. ఈ మిల్కింగ్ మిషన్ తర్వాత క్రీమ్ సపరేటర్స్ కానీ, పిల్లెట్ మిషన్స్కే కానీ, మ్యాట్సే కానీ ప్రతి ఒక్క డైరీ ఎక్విప్మెంట్ అనేది మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు రాజేందర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. థ్యాంక్ యూ. విన్నారు కదా మనకు రాజేందర్ గారు చెప్పిన వివరాలు. ఇక్కడ మనకు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు మొత్తం టోటల్గా ఒకటే రకమైన మోటార్ ఇస్తూ, అంటే 3 HP మోటార్ ఇస్తూ, అంటే రైతులకు ఏ కరెంట్ అయితే అందుబాటులో ఉంటుందో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇస్తూ ఇక్కడ చాప్ కట్టర్లు ఇస్తున్నామని మనకు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకేమైనా ఈ చాప్ కట్టర్స్ గురించి కావచ్చు, డైరీ ఎక్విప్మెంట్స్ గురించి కావచ్చు, పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్కు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.